విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. లా ఆఫ్ అట్రాక్షన్ లో ప్రతి ఒక్కరు చెప్పారు, దాన్ని మీరు కూడా చెప్తుంటే ఎనర్జీ, వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతుంటారు కదా. ఇవన్నీ మనకు ఎలా వర్కౌట్ అవుతాయి మేడం? ఇవన్నీ అసలు ఇది వర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలి? యాక్చువల్ గా మేనిఫెస్టేషన్ అంటేనే ఈ మూడు అండి. ఓకే, ఎఫర్మేషన్ చెప్పడము, విజువలైజేషన్ చేయడము, విజన్ బోర్డ్ పెట్టుకోవడము మేనిఫెస్టేషన్ కాదు. మేనిఫెస్టేషన్ అంటేనే ఇవి. మీరు లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం వాట్ ఈజ్ ఎనర్జీ అనేది. శక్తి, ప్రతిదీ కూడా శక్తి. ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం. ఎనర్జీ ఎప్పుడు కూడా స్టాగ్నెట్ గా ఉండదండి. అది ఫ్రీక్వెన్సీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క దానికి వైబ్రేషన్ ఉంటుంది. ఎనర్జీ ఎప్పుడు కూడా స్టాగ్నెట్ గా ఉండదు, వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో మేనిఫెస్టేషన్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. మనలో ఉండే ఆలోచనలు, మనలో ఉండే భావోద్వేగాలు, ఎమోషన్స్ అండ్ మనలో ఉండే స్ట్రాంగ్ బిలీఫ్స్, వీటిని బేస్ చేసుకుని మనం తీసుకునే చర్యలు ఉంటాయి, మన యాక్షన్స్. సో మేనిఫెస్టేషన్ జరగాలి అంటే మీరు ఎఫర్మేషన్స్ చదవకపోయినా, ఏమి చేయకపోయినా, టూల్స్ ఉపయోగించకపోయినా కూడా మీ ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్, బిలీఫ్స్ అండ్ యాక్షన్స్ పాజిటివ్ గా మారితే ఆటోమేటిక్ గా అట్రాక్షన్ అనేది జరిగిపోతుంది. మనకే తెలియకుండా అట్రాక్ట్ చేస్తాం. మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అర్థం అవ్వాలంటే, చిన్నప్పుడు మనం మన తాతయ్యలు, నానమ్మలు రేడియో యూజ్ చేసేవాళ్ళు కదా. నాబ్ వాళ్ళు సెట్ చేసేవాళ్ళు, ట్యూన్ చేసేవాళ్ళు. పర్టిక్యులర్ ప్లేస్ కి వచ్చేటప్పుడు కరెక్ట్ గా సౌండ్ వినిపించేది. పర్టిక్యులర్ లేదంటే వాళ్ళు ట్యూన్ చేస్తూ ఉండేవారు. ఇక్కడ ఉండే రేడియో ఎక్కడో ఆకాశవాణి దగ్గర అయ్యేది ఎలా వినిపిస్తాయి వర్డ్స్? సేమ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనం అనుకునే అవుట్పుట్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. అప్పుడు పూర్వకాలంలో మనం నాబ్ ఉండేది కాబట్టి ట్యూన్ చేసేవాళ్ళం. ఇప్పుడు శాటిలైట్ ద్వారా మనకి టీవీ ఛానల్ వస్తుంది కదా. ఇది సైన్స్ కదండి, ఎక్కడైనా అప్లై అవుతుంది. సో మనం పూర్వకాలంలో టీవీ యాంటీనాస్ ఉండేవి. ఒక యాంగిల్ లో కరెక్ట్ గా లేనప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, సెట్ చేయడానికి కింద టీవీలో క్లియర్ పిక్చర్ రావడానికి అది కరెక్ట్ గా పైన మేడ మీద ఉన్న యాంటీనా సెట్ చేస్తూ ఉంటే, డిష్ ని సెట్ చేస్తూ ఉంటే ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ చేసి ఇక్కడ బొమ్మ రిలే అయ్యేది. మొబైల్ ఎలా వర్క్ చేస్తుంది? ఇప్పుడు మీరు 10 డిజిట్స్ డైల్ చేశారు. 10 డిజిట్స్ డైల్ చేసినప్పుడు మీ మదర్ ఫోన్ నెంబర్ కి మీరు డైల్ చేస్తే మీ ఫాదర్ సేమ్ ఇంట్లో ఉంటారు కదా. ఫాదర్ కి ఎప్పుడైనా కనెక్ట్ అయ్యిందా అండి? ఎందుకని? ఎవ్రీ నెంబర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఫ్రీక్వెన్సీ. ఆ కాంబినేషన్ ఆఫ్ 10 నెంబర్స్ కి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంది. మీ మదర్ కి ఆ నెంబర్ డైల్ చేస్తే మీ మదరే కనెక్ట్ అవుతారు. ఒక్క నెంబర్ చేంజ్ అయినా మీరు అనుకోకుండా ఒక నెంబర్ రాంగ్ డైల్ చేశారు, ఆటోమేటిక్ గా కనెక్ట్ అవ్వచ్చు కదా. మీ మైండ్ లో అయితే మీ మదర్ కే చేయాలని ఉంది కదా, ఇంకెవరికో ఎలా వెళ్ళిపోతుంది రాంగ్ కాల్? ఫ్రీక్వెన్సీ కరెక్ట్ కాదు, బికాస్ ద ఫ్రీక్వెన్సీ ఇస్ రాంగ్. 10 డిజిట్స్, అదే 10 డిజిట్స్ 9 డిజిట్స్ అందరి ఫోన్ నెంబర్ లో ఉంటాయి. అటుదిట్టి మారేటప్పుడు ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోతుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటేనే కనెక్టివిటీ ఉంటుంది, అట్రాక్షన్ అవుతుంది. అదే ఫోన్ నెంబర్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. మేనిఫెస్టేషన్ ఈజ్ నాట్ నథింగ్ బట్ ఏదో కాదండి. ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే అట్రాక్షన్ అవుతుంది. సో ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే, ఇంకేమీ కాదు. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయడానికి మీ థాట్ ప్రాసెస్ లో, మీ బిలీఫ్ సిస్టమ్ లో మ్యాచ్ చేయడం కోసం, మీ ఆలోచన విధానాన్ని మార్చడం కోసం ఎఫర్మేషన్స్ ఇస్తాం. ఇదంతా సబ్జెక్ట్. నేను మీకు చెప్తాను మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయండి అంటే మీకు ఎలా అర్థమవుతుంది? మీ థాట్ ప్రాసెస్ చేంజ్ చేయండి అంటే మీకు అర్థం కాదు. సో మేమేం చెప్తాము చూడండి, పూర్వకాలంలో మంత్రాలు అని ఇచ్చేవాళ్ళు. ఏదైనా ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వడం కోసం కీప్ ఆన్ చాంటింగ్ వన్ మంత్ర, ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. అలాగా మీకేంటంటే ఎఫర్మేషన్ అనేది ఇస్తాం. అది ఎఫర్మేషన్ కరెక్ట్ గా లేదనుకోండి, ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ చేంజ్ అయితే అట్రాక్షన్ మారిపోతుంది. సో నాకు ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆయన ఓన్లీ ఎఫర్మేషన్ కరెక్షన్ చేసుకోవడానికి వచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన వచ్చారు, ఆయన స్కూల్లో ప్రిన్సిపల్. ఆయనకు ఒక ఓన్ గా స్కూల్ ఉంది. ఆయన అడిగారు, మేడం నాకు తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, నేను ఎఫర్మేషన్ రాసుకున్నాను, స్కూల్లో నాకు సెంట్% కావాలి. స్కూల్లో ఏంటి ఎక్కువ జాయినింగ్స్ ఎప్పుడు వస్తాయి? స్కూల్లో సెంట్% పాస్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు వస్తుంది. మేడం నేను అలాగా ఎఫర్మేషన్ చేశాను, రిజల్ట్ ఏంటి అనుకున్నారు? 100% వచ్చింది. ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ కరోనా గవర్నమెంట్ అనౌన్సెస్ అందరికి పాస్ ఇవ్వండి అని. అది ఎలా హెల్ప్ అయింది ఆయనకి? మేడం నేను ఏది అనుకుని ఎఫర్మేషన్ చేసినా అవుతుంది, కానీ రిజల్ట్ వచ్చినప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లా. ఇంకొకటి చెప్పారు, ఆయన లైఫ్ లో వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడు బూస్టింగ్ ఇచ్చుకుంటారంట ఆయన దగ్గర. మేబీ ఆయన కూడా ఈ వీడియో చూడొచ్చు. ఆయన నా స్టూడెంట్ నవీన్ గారు అని. ఆయన ఏం చెప్పారంటే, మేడం నా ఫ్రెండ్ ఎప్పుడు వచ్చి నా దగ్గర నేను ఇంత వెల్త్ ట్యాక్స్ కడుతున్నాను, నేను ఎంత వెల్త్ ట్యాక్స్ కడుతున్నాను నా అసెట్స్ మీద, నేను ఎప్పుడు బూస్టింగ్ ఇచ్చుకుంటే నేను ఎప్పుడు అనుకునేవాడిని మేడం నేను ఒక రోజు అంత వెల్త్ ట్యాక్స్ కడతానని. ఆయన ఇంటెన్షన్ ఏంటండి?
అంత వెల్త్ సంపాదించాలని. కానీ ఆయన ఏం మేనిఫెస్ట్ చేశారు? అంత వెల్త్ ట్యాక్స్ మేనిఫెస్టేషన్ చేశారు. ఏమైంది? గవర్నమెంట్ అదే ఇయర్ లో 2 times ట్యాక్సెస్ పెంచింది జగన్ గారు గవర్నమెంట్. ఆయన ట్యాక్స్ పెరిగింది, ఎసెట్ పెరగలేదు. మేడం నేను మేనిఫెస్టేషన్ రాంగ్ గా చేస్తున్నట్టున్నాను, నేను అనుకున్నది నిజంగా జరుగుతుంది కానీ నా ఇంటెన్షన్ అది కాదు. ఇక్కడ స్కూల్ విషయంలో గానీ వెల్త్ విషయంలో గానీ ఆయన ఇంటెన్షన్ ఏంటి? వెల్త్ పెరగాలని. కానీ దానికి ఆయన దేనికి ఎనర్జీ ఇచ్చారు? పాస్ పర్సెంటేజ్ కి ఎనర్జీ ఇచ్చారు, వెల్త్ కి ఎనర్జీ ఇచ్చారు. వేర్ యువర్ ఎనర్జీ గోస్, వేర్ యువర్ ఫోకస్ గోస్, ఎనర్జీ ఫ్లోస్. మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు? చాలా మంది మేనిఫెస్టేషన్ చేసినప్పుడు, ఎఫర్మేషన్స్ చేసినప్పుడు ఫోకస్ రాంగ్ దాని మీద పెడతారు. దాని వల్ల రాంగ్ మేనిఫెస్టేషన్ అవుతుంది. చాలా మంది చెప్తూ ఉంటారు మేనిఫెస్టేషన్ చేస్తుంటే ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ వస్తున్నాయి, ఇంకా ఎక్కువ అప్పులు పెరిగిపోతున్నాయి, అప్పులు పోవాలని మేనిఫెస్ట్ చేస్తారు, ఇంకా అప్పులు పెరిగిపోతున్నాయి మేడం అని అంటారు. బికాస్ దే ఆర్ యూజింగ్ ద టూల్ ఇన్ అ రాంగ్ వే. బికాస్ వాళ్ళకి డెప్త్ నాలెడ్జ్ తెలీదు. జస్ట్ యూట్యూబ్ లోనో ఎక్కడో చూసి టెక్నిక్స్ చూసి ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళ ఓన్ గా, మిస్ ఫైర్ అవుతుంది. అందుకని ఒక కోచ్ నుంచి నేర్చుకోవాలి అంటాం. ఓకే, సో మీకు ఇప్పుడు అర్థమైందా ఎనర్జీ గేమ్ ఏంటి, ఫ్రీక్వెన్సీ గేమ్ ఏంటి? మీ ఇంటర్నల్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తాం ఎప్పుడైతే మీరు గురుముఖంగా నేర్చుకుంటారో. ఇంటర్నల్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వగానే మీకు అట్రాక్షన్స్ అనేవి ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.